బోటు షికారు చేయాలంటే పట్నంలా టక్కున గుర్తుకొచ్చేది ట్యాంక్ బండే. లుంబిని పార్కు పోయి బోటెక్తే హుసేన్ సాగర్ చుట్టూరా ఓ రౌండ్ తిప్పుకొని వస్తారు. బుద్ధుని దగ్గరికి పోయి మంచిగా ఫోటోలు దిగి రావచ్చు. ఇట్లనే దుర్గం చెరువు కాడ కూడా మస్తు సంబరం అనిపిస్తుంది. అయితే ఆవ్ దుర్గం చెరువే తీగల బ్రిడ్జి మించి బండ్లు పోతున్నాయి గాని చెరువులనే బోట్లు తిరుగుతలేవు. ఒడ్డు పొంట చూడుండ్రి, ఎటు చూడు గుర్రపు డెక్కే చెరువంతా పరుచుకుంటుంది. నీళ్లు రంగు మారుతున్నాయి. అటు మిషన్లు పెట్టి తీసుడు, ఇటు ఒడ్డుకేసుడు. 2 వారాల ముందు పనులు చాలు చేస్తే ఇప్పుడు చాలా మట్టుకు తీసేసిండ్రు. లేదంటే చిన్నగుంటదా కథ. దోమలు మెట్టబెట్టుడు, వచ్చినోళ్లకు సూదులేసుడు. సాయంత్రం 4-5 గంటల నుంచే మనము దోమల బెడత విపరీతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఏ హోటల్లో కూర్చున్నా, లేకుంటే ప్రజలు ఎవరన్నా ఫ్యామిలీతో వచ్చి కాసేపు కూర్చుందామన్నా కూడా సేద తీర్చలేని పరిస్థితి ఉంది. వాకింగ్ లకు వచ్చేటోళ్ళు తగ్గిండ్రట. చెరువంతా తిరుక్కుంటా తీగల బ్రిడ్జి తోటి సెల్ఫీలు దిగుదాం అనుకుంటే ఇది జేవట్టి బోటు షికారి సుతా బంద్ అయిందట కొన్ని రోజుల సంది. అవి నడిస్తేనే జనం ఎక్కువ వస్తారు, దందాలు నడుస్తాయి. జనం లేక గిరాకులు పల్చగైనాయట. ఇట్లనే ఉంటే ఇంకింత తిప్పలు కాబట్టి సాఫ్ చేసే పని జోరుగా నడుస్తుంది. చుట్టేసి అటొకరు ఇటొకరు నిలబడి ఆ సైడ్లు గుంజుకుంటా అంటే మిషన్లు తీసేస్తూ ఉంటాయి. ఇది ఒక అయిపోయిన సిచ్యువేషన్లు ఉంటే దీనికి ఆల్రెడీ కెమికల్ కొట్టేసినాక గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు తీసేయంగానే ఆగుతుందా? మళ్ళా పెరగకుండా నీళ్ల మీద కెమికల్ పిచికారీ చేస్తున్నారట. అట్లనే చుట్టుముట్టుండే కంపెనీలకెళ్లి మురుగు నీళ్లు కలవకుండా చూడాలని కోరుతున్నారు పబ్లిక్. గుర్రపు డెక్క పెరుగుతానికి గా మురికి ఇండ్లకొచ్చుడు సుతా ఓ కారణమట. హైడ్రా దీన్ని టేకప్ చేసి ఈ చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ రాకుండా చేయాలి. అట్లాగే ఎంక్రోచ్మెంట్లు అంతా క్లియర్ చేసి 190 పాలు తీసేసిండట. 4 వద్దులైతే పూరాగోడుస్తుంది. మళ్ళా దీంతో తిప్పలు కాకుండా ఎప్పటికి తేటగుండే ఉపాయం చేస్తే బాగుంటది.